టీమిండియా సెమీఫైనల్ ఇంగ్లాండ్తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు జాస్ బట్లర్ ఇంగ్లాండ్ కెప్టెన్ ఇలా వ్యాఖ్యానించాడు. నిజంగా ఈసారి వరల్డ్ కప్లో టీమిండియా వర్త్ ఉన్న టీం, వరల్డ్ కప్ గెలవడానికి సరైన టీం. మేము ఎప్పుడూ టీమిండియాని తక్కువ అంచనా వేసింది లేదు, వెయ్యము కూడా. అలాగని మమ్మల్ని మేము తక్కువ చేసుకోము. కాకపోతే టీమిండియన్ పర్ఫార్మెన్స్ వెనకాల మాత్రం నేను క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే నేను మాత్రం ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కే ఇస్తాను. ఎందుకంటే 2019 వరల్డ్ కప్లో వాళ్ళు చేసిన ప్రవర్తన వల్లే టీమిండియా ప్లేయర్స్లో కసి అయితే పెరిగింది. టీమిండియా ఎంత గొప్ప టీమో నాకు తెలుసు, కానీ ఐసీసీ టోర్నమెంట్స్ వచ్చేసరికి సరైన మ్యాచ్ల్లో ఓడిపోతూ ఉంటారు. టీం మొత్తం ఒక బౌలర్ మీద, ఒక బ్యాట్స్మెన్ మీద ఆధారపడి ఆడుతూ ఉంటారు. కానీ ఈసారి దీనికి పూర్తిగా భిన్నంగా టీమిండియా పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ షోతో అదరగొడుతున్నాడు. బంతితో బూమ్రా మాయ చేస్తున్నాడు. ఇక హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తమకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు. టీమిండియాలో ఇప్పుడు వరకు తమ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ చూపించని ప్లేయర్లు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అది విరాట్ కోహ్లీ మరియు రవీంద్ర జడేజా. వీళ్ళిద్దరూ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. వీళ్ళు ఏ క్షణాన అయినా తమ ఫామ్ని రిటర్న్ చేసుకోగలుగుతారు. కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా టీమిండియా ఇప్పుడు వరకు ఈ టోర్నమెంట్లో ఒక్కసారి కూడా ఓడిపోయింది లేదు. అటు లీగ్ దశలోనూ మరియు సూపర్ 8లోనూ ఆడిన అన్ని మ్యాచ్ల్లో విజేతగా నిలిచింది. మరోపక్క ఇంగ్లాండ్ మాత్రం పడుతూ లేస్తూ ఈ వరల్డ్ కప్లో ఆడుతుంది. ఈ వరల్డ్ కప్లో 2 టీమ్స్ మీద ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఒకటి సౌత్ ఆఫ్రికా, 2 ఆస్ట్రేలియా. సూపర్ 8 కోసం క్వాలిఫికేషన్ జరిగే క్రమంలో గ్రూప్ బిలో ఉన్న టీమ్స్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్ మరియు స్కాట్లాండ్ ఉన్నాయి. ఇంగ్లాండ్ కేవలం నమీబియా మరియు ఒమన్ల మీద మ్యాచ్ గెలిచింది. అలాగే స్కాట్లాండ్ కూడా నమీబియా మరియు ఒమన్ల మీద మ్యాచ్ గెలిచింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ స్కాట్లాండ్తో మ్యాచ్ రద్దయింది. ఫలితంగా 2 టీమ్స్కి, అటు ఇంగ్లాండ్కి మరియు స్కాట్లాండ్కి 5 పాయింట్లు ఉన్నాయి. ఇక రన్ రేట్లో ఇంగ్లాండ్ ముందంజలో ఉంది కాబట్టి సూపర్ 8కి క్వాలిఫై అవ్వగలిగింది. లేదంటే అప్పుడే ఇంటికి వెళ్ళేది అని కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్.